సీతారామ ప్రాజెక్టు సాగునీటి కోసం బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇంతవరకు 6 గ్యారంటీల అమలుకు నోచుకోలేదన్నారు బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం. ఇప్పటివరకు సీతారాం ప్రాజెక్టు నుంచి జిల్లాలో 1 ఎకరా కూడా సాగునీరు అందలేదన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానని హామీలు ఇచ్చినటువంటి హామీల మీద మేము నిత్యం ప్రజల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి సీతారాం ప్రాజెక్టు ఇదొక డ్రీమ్ అనమాట. కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టుగా దీన్ని మన ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్న నత్తనడకన సాగుతూ ఉంది. చాలా మంది రైతులకు ఇంకా కాంపోజిషన్ ఇవ్వట్లేదు. దాని వరకు ఎంతవరకు బౌండరీస్ పెట్టారు. దానికి కొన్ని ఏరియాలు అయితే కనీసం పూర్తి పేమెంట్ ఇవ్వకోకుండా ఈ కాలువలు తీసిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా మంది రైతులకి అందట్లేదు. నష్టపరిహారం కూడా సరైన రీతిలో అందట్లా. ఈరోజు చాలా ప్రాంతాల్లో చూస్తే ఇప్పుడు మన దమ్మపేట మండలానికి వచ్చి కొన్ని ప్లైన్ ఏరియా ఉన్నాయి. రైతులకు సరైనటువంటి నష్టపరిహారం కూడా అందట్లేదు. 8 లక్షల చిల్లరు ఇస్తా ఉన్నారు. దాన్ని బహిరంగ మార్కెట్కి వచ్చేసరికి రైతులకు చాలా ఎక్కువ మార్కెట్ ఉన్నప్పుడు కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడంతో ఈరోజు చేయట్లేదు. ఈ సీతారాం ప్రాజెక్టు నీరు అందిస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంగుఆరబాటలతో మంత్రులు ఈరోజు శంకుస్థాపన చేసి కేసీఆర్ గారు ఏదైతే 90% చేసినటువంటి ఈ ప్రాజెక్టుని ప్రకాశం జిల్లా